ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. నిన్నటి దినాన మనము దేవుని యొక్క వాక్యములో యోవాషు రాజు గురించి మనము నేర్చుకున్నామండి. ఈరోజు యోవాషు కుమారుడైనటువంటి అమజ్యా రాజు గురించి మనము ఈరోజు నేర్చుకోబోతూ ఉన్నాము. మనము యూదా రాజులను ధ్యానిస్తూ ఉన్నాము. ఒక రాజు తర్వాత ఒక రాజు మనము ధ్యానించుకుంటూ ఉన్నాము. అమజ్యా రాజు, ఇతను 12వ రాజు అనే నేను అనుకుంటూ ఉన్నాను. మరి మనము ధ్యానిస్తూ వస్తూ ఉన్నాము. మరి అమజ్యా అనేటువంటి పేరుకు అర్థం ఏమిటి అంటే యెహోవా బలపరచును అని అర్థం అండి. అమజ్యా అనే పేరుకు యెహోవా బలపరచును అని అర్థం వస్తూ ఉన్నది. ఇతని గురించి బైబిల్ గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే దినవృత్తాంతాల 2వ గ్రంథంలో 25వ అధ్యాయంలో కనిపిస్తారు. అలానే రాజుల 2వ గ్రంథంలో 14వ అధ్యాయంలో 1 నుంచి 20 వచనాల వరకు ఇతను కనిపిస్తాడు. ఇతని గురించి మనకి కనిపిస్తూ ఉంటుంది. అయితే ఇతను మనము ఈ దినవృత్తాంతాల 2వ గ్రంథంలోనే ఇతని గురించి ఈరోజు మనం ధ్యానించుకోబోతూ ఉన్నాము. 25వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటామండి. రండి, దినవృత్తాంతాల 2వ గ్రంథము 25వ అధ్యాయము మొదటి వచనాన్ని మనము చదువుకుందాం. అమజ్యా ఏలన ఆరంభించినప్పుడు 25 ఏండ్ల వాడై 29 సంవత్సరములు యెరూషలేములో ఏలెను. అతని తల్లి యెరూషలేము కాపురస్తురాలు. ఆమె పేరు యెహోయద్దాను. అతడు యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను, కానీ పూర్ణ హృదయముతో ఆయనను అనుసరింపలేదు. చూడండి, ఇక్కడ మనము చూస్తూ ఉన్నాము. అతని తల్లి, అమజ్యా యొక్క తల్లి యెరూషలేము కాపురస్తురాలుగా మనం చూస్తూ ఉన్నాం. మరి అనగా కొంచెమన్నా ఈ యొక్క యెరూషలేము కాపురస్తురాలు అంటే కొద్దిగా దేవుని భయము కలిగినటువంటి స్త్రీ ఏమో అని నేను అనుకుంటూ ఉన్నాను. ఎందుకంటే ఈ యొక్క అమజ్యా ఈ యొక్క యోవాషు అంత దారుణంగా కృతజ్ఞత లేని వాడిగా ప్రవర్తించలేదు, కానీ అమజ్యా కొంచెం దేవుని యందు భయభక్తులు కలిగిన వాడిగానే మనం చూస్తూ ఉన్నాం. కారణం మరి తన తల్లనే నేను అనుకుంటూ ఉన్నాను. బాగా గుర్తుపెట్టుకోండి, పిల్లల యొక్క చరిత్రను మనం చూస్తే ఆ పిల్లలు బాగుండాలి అన్న ఆ పిల్లల వెనకమాల ఉన్న సాక్ష్యం ఎవరిది వస్తుందంటే ఎక్కువ ఇంపార్టెంట్ తల్లికే ఇస్తారు. తల్లి యొక్క ప్రవర్తన బట్టి బిడ్డల యొక్క జీవితం ఆధారపడి ఉంటుంది. మరి ఆ తల్లి యొక్క జీవితం అనేది సరిగా లేకపోతే మరి బిడ్డల జీవితము కూడా గాడి తప్పటాన్ని మనము చూస్తూ ఉంటాము. మరి ఆమె పేరు యెహోయద్దానుగా మనము చూస్తూ ఉన్నామండి. మరి ఇక్కడ మనం చూస్తే అమజ్యా యథార్థముగా ప్రవర్తించాడు, కానీ పూర్ణ హృదయముతో ప్రవర్తించలేదంట. అంటే కొంచెంగా దేవుని దృష్టిలో కొద్దిగా యథార్థంగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇందాక చదివాం కదా, యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను, కానీ పూర్ణ హృదయముతో ఆయనను అనుసరించలేదు. అంటే సంపూర్ణముగా వెంబడించలేదు దేవుణ్ణి. యథార్థంగానే జీవించాడు, కానీ సంపూర్ణంగా కాదు. ఈరోజు మన జీవితంలో దేవుణ్ణి ఎవరైనా వెంబడించకోరిన ఎడల వాడు తన సిలువనెత్తుకొని తను తాను తగ్గించుకొని దేవునికి అప్పగించుకొని సంపూర్ణముగా దేవుణ్ణి వెంబడించాలి. కానీ కొంచెము యథార్థంగా ఉంటాను ప్రవ్వా, కొంచెము లోకములో ఉంటాను ప్రవ్వా అంటే కుదరదు కదా. ఇప్పుడు ఒక అప్పము తీసుకున్నాము, ఆ అప్పము మనం కాలుస్తున్నాం అనుకోండి, కొంచెం కాలింది తీసేస్తే తినగలుగుతామా? మనం తినలేం. దానివల్ల ఏమొస్తుంది? స్టమక్ పెయిన్ వచ్చేస్తూ ఉంటుంది కదా. ఈరోజు ఈ యొక్క అమజ్యా జీవితంలో కూడా సంపూర్ణంగా పూర్ణ హృదయంతో దేవుణ్ణి వెంబడించలేకపోయాడు. దేవుని వాక్యం కూడా దేవుణ్ణి ఆరాధించేవారు ఎలా ఆరాధించాలంట? నిండు మనసుతో దేవుణ్ణి ఆరాధించాలి. పూర్ణ హృదయముతో నేను నా దేవుణ్ణి వెంబడిస్తున్నాను అంటూ ఉంటాడు భక్తుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మన జీవితంలో యథార్థంగా ప్రవర్తించాలి. ఎప్పటి వరకు అంటే ప్రతి విషయంలో కూడా. కొన్ని విషయాల్లో నేను యథార్థంగా ఉంటాను, కొన్ని విషయంలో ఉండను అంటే దేవుడి విషయంలో అది చెల్లదు. ఆ విషయంలో దేవుడు ఒప్పుకోడు. మరి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క అమజ్యా రాజు అయిన తర్వాత ఏం చేశాడు అని మనం చదువుకుంటే 25వ అధ్యాయంలోనే 3వ వచనాన్ని మనం చదువుకుందాం. చూడండి, దినవృత్తాంతాల 2వ గ్రంథము 25వ అధ్యాయము
3వ వచనాన్ని చదువుతున్నాను. దినవృత్తాంతాల 2వ గ్రంథము 25వ అధ్యాయము 3వ వచనము. రాజ్యము తనకు స్థిరమైనప్పుడు అతడు రాజైన తన తండ్రిని చంపిన రాజసేవకులను చంపించెను. చూడండి, యోవాషుని కుట్ర చేసి యాజకుడిని చంపించినందుకు సైనికులు ఏం చేశారు? చంపేస్తారు కదా. ఆ చంపేసినటువంటి ఆ సైనికులందరినీ కూడా ఇతను గుర్తుపెట్టేసుకొని ఏం చేశాడంట? చంపేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే తండ్రి పక్షముగా ఇతడు ఆ యొక్క ప్రతీకారము తీర్చుకోవటాన్ని మనము చూస్తూ ఉన్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ఇతనిలో ఒక మంచి లక్షణాన్ని చూస్తూ ఉన్నాం. తన తండ్రి చంపిన వారిని చంపాడు, కానీ ఇక్కడ ఒక విషయాన్ని గమనిస్తే వాళ్ళ పిల్లల్ని మాత్రం చంపలేదంట. ఎవరి పిల్లల్ని? ఆ చంపిన వారి పిల్లల్ని చంపలేదంట. చూడండి, అయితే తండ్రులు పిల్లల కొరకును పిల్లలు తండ్రుల కొరకును చావకూడదు. ప్రతి మనిషి తన పాపము కొరకే తానే చావవలెనని మోషే గ్రంథమందలి ధర్మశాస్త్రమునందు వ్రాయబడి ఉన్న యెహోవా ఆజ్ఞను బట్టి అతడు వారి పిల్లలను చంపక మానెను. చూడండి ఎంతగా ఆజ్ఞ అంటే ఆ ఆజ్ఞ మీరు చూస్తే ద్వితీయోపదేశకాండంలో ఉంటుంది. నేను చెప్పిన ఈ ఆజ్ఞ ద్వితీయోపదేశకాండం 24వ అధ్యాయము 16వ వచనములో ఈ ఆజ్ఞ మనకు కనిపించింది. చూడండి ఒకసారి. కుమారుల దోషమును బట్టి తండ్రులకు మరణశిక్ష విధింపకూడదు. తండ్రుల దోషమును బట్టి కుమారులకు మరణశిక్ష విధింపకూడదు. ఎవని పాపము నిమిత్తము వాడే మరణశిక్ష పొందును. అంతే. ఎవరు పాపము చేస్తే వాళ్ళనే చంపాలి, కానీ తండ్రి చేశాడని పాపం పిల్లల్ని చంపకూడదు, పిల్లలు చేశారని తండ్రిని చంపొద్దు అని మోషే ఒక ఆజ్ఞను అక్కడ మనకి ధర్మశాస్త్రంలో ఆజ్ఞ ఇవ్వటాన్ని మనము ద్వితీయోపదేశకాండంలో చూస్తున్నాం. అంటే దీన్ని బట్టి మనం చూస్తే ఈ యొక్క అమజ్య దేవుని వాక్యమును ఆజ్ఞలను పాటిస్తున్న వాడిగా మనం చూస్తూ ఉన్నాం కదా. మోషే ధర్మశాస్త్రాన్ని జ్ఞాపకము చేసుకుంటున్నాడు అంటే దేవుని యొక్క వాక్యమును ఏం చేస్తూ ఉన్నాడు? చదువుకుంటూ ఉన్నాడు. ఈరోజు మనము కూడా మన జీవితంలో దేవుని ఆజ్ఞలను పాటించేటువంటి వారముగా ఉండాలి. దేవుని వెంబడించేటువంటి విషయంలో దేవుని వాక్యానుసారమైనటువంటి నమ్మకమైనటువంటి జీవితం మనము కలిగి ఉండాలని దేవుడు మనకి సెలవిస్తూ ఉన్నాడు. మరి ఇక్కడ మరొక విషయాన్ని మనం చూస్తే అతను కొంత ఎదుగుతూ వచ్చిన తర్వాత ఆ రాజ్యంలో కొన్ని దినాలు గడిచిన తర్వాత ఎదోమీయుల మీద యుద్ధానికి వెళ్ళటానికంట, మరి ఎదోమీయులు వారందరూ కూడా యుద్ధానికి వచ్చినప్పుడు వాళ్ళ మీద యుద్ధానికి వెళ్ళటానికి ఇతను మరి యూదా ప్రజలకి రాజు. అయితే ఇశ్రాయేలు ప్రజలని కొంత డబ్బులు ఇచ్చి, నా మాట అర్థమవుతుందండి, కొంత డబ్బులు ఇచ్చి మీరు నాకు ఎదోమీయుల మీద యుద్ధానికి నేను వెళుతున్నాను, నాకు మీరు హెల్ప్ చేయండి అని ఎవరిని అడిగాడు? ఇశ్రాయేలీల్ని. బాగా గుర్తుపెట్టుకోండి, ఇశ్రాయేలీలు అంటే శత్రువులేం కాదు, వారు కూడా ఎవరు? ఒక తండ్రి పిల్లలే వీళ్ళంతా. ఎక్కడ చీలిపోయారు? ఏ రాజు దగ్గర? ఏ రాజు దగ్గర చీలిపోయారు? రెహబాము. చెప్పండి, ఇది బాగా గుర్తుపెట్టేసుకోండి. రెహబాము దగ్గర నుంచి రాజ్యములు చీలిపోయినాయి. 10 గోత్రాల వారు ఇశ్రాయేలీలను పిలువబడుతూ వచ్చారు. 2 గోత్రాలని యూదా రాజ్యంగా ప్రకటిస్తూ వచ్చారు. అయితే అందరూ ఇశ్రాయేలీలే, కానీ ఈ 10 గోత్రాల వారిని ఇశ్రాయేలీల రాజులు, ఇశ్రాయేలీల ప్రజలు అని పిలుస్తూ వచ్చారు. వీళ్ళని యెరూషలేములో కాపురం ఉంటూ మరి యూదా జనాంగముగా, యూదా రాజ్యముగా పిలువబడుతూ వచ్చారు. అయితే ఈ యూదా రాజు అయినటువంటి అమజ్య ఈ ఎదోమీల మీదకి యుద్ధానికి వెళ్ళేటువంటి సమయంలో ఇశ్రాయేలు ప్రజల్ని మీరు నాతో పాటు యుద్ధానికి రండి, నేను మీకు కొంచెం డబ్బులు ఇస్తాను అని ఇశ్రాయేలీలను కూలీలుగా కొందరిని తెచ్చుకుంటాడు, యుద్ధానికి తీసుకొచ్చుకుంటాడనమాట. చూడండి, ఆ మాట మనము చదువుదాము. దినవృత్తాంతాల 2వ గ్రంథములో 25వ అధ్యాయములో 6వ వచనాన్ని మనము చదువుకున్నట్లయితే, మరియు అతడు ఇశ్రాయేలు వారిలో నుండి 1,00,000 మంది పరాక్రమశాలులను 200 మణుగుల వెండికి కుదుర్చెను. ఎంతకు తెచ్చుకున్నాడంట? 200 మణులకి ఆ యొక్క డబ్బు తీసుకెళ్ళి ఇచ్చి మీరు నాతో యుద్ధానికి రండి అని కూలీలుగా డబ్బులు ఇచ్చి తెచ్చుకున్నాడు. వాళ్ళని తెచ్చుకుని యుద్ధానికి వెళుతూ ఉన్నాడు. ఈరోజు మనం కూడా చాలాసార్లు ఒక సమస్య వచ్చినప్పుడు, ఒక సమస్య మీద యుద్ధము చేయవలసి వచ్చినప్పుడు, అది అనారోగ్యం కానివ్వండి, ఆర్థిక పరిస్థితి కానివ్వండి, ఏదైనా కానీ నీ జీవితంలో ఏది ఎదుర్కొంటున్నావో, ఏ సమస్య మీద నీకు జయం పోరాడుతున్నావో, పిల్లలకు చెప్పాలంటే చదువులే వాళ్ళకి సమస్యలు.
వాళ్ళు పోరాటం అంతా కూడా ఈ సబ్జెక్ట్ రావట్లేదు, ఆ సబ్జెక్ట్ రావట్లేదు, ఇలాంటి పోరాటాలు పోరాడుతూ ఉంటుంటారు చాలా వరకు. మరి ఇంకా చెప్పాలి అంటే చిన్న చిన్న పోరాటాలు వాళ్ళ జీవితంలో, చిన్న చిన్న సమస్యలు చిన్న చిన్న వయసును బట్టి ప్రారంభమవుతూ ఉంటాయి. పెద్దవాళ్ళకి పెద్ద పెద్దగా పోరాటాలు ప్రారంభమవుతూ ఉంటాయి. అయితే ఈ యొక్క అమస్య దేవుని దగ్గర విచారణ చేయలేదంట, దేవుణ్ణి అడగలేదు. వెంటనే డబ్బులు పెట్టేసుకొని అద్దాం, కూలీని తెచ్చేసుకుందాం అని వెళ్ళిపోయాడు. తీసుకొచ్చేసిన తర్వాత అక్కడికి ఒక సేవకుడు వచ్చాడంటండి. చదువుదాం రండి ఆ సేవకుని గురించి. 7వ వచనంలో, దైవజనుడైన యొక్కడు అతని యొద్దకు వచ్చి, రాజా, ఇశ్రాయేలు వారి సైన్యమును నీతో కూడా తీసుకొని పోవద్దు. యెహోవా ఇశ్రాయేలు వారగు ఎఫ్రాయిమీలలో ఎవరికి తోడుగా ఉండడు. అలాగూ పోవలెనని నీకున్న ఎడల పొమ్ము, యుద్ధము బలముగా చేసినను దేవుడు నీ శత్రువు ఎదుట నిన్ను కూల్చును. నిలవబెట్టుటయు పడవేయుటయు దేవుని వశమే కదా అని ప్రకటింపగా, అమజ్యా దైవజనుని చూచి, ఇజ్రాయేలు వారి సైన్యమునకు నేనిచ్చిన 200 మణుగుల వెండికి ఏమి చేసేదమని అడిగినందుకు, దీనికంటే మరి అధికముగా యెహోవా నీకు ఇయ్యగలడని ఆ దైవజనుడు ప్రత్యుత్తరం ఇచ్చిన. చూడండి, అతను తెచ్చుకుంటే ఈ యొక్క దైవజనుడు అంటూ ఉన్నాడు, రాజా నువ్వు వారిని తీసుకువెళ్ళటానికి వీల్లేదు. నీ దేవుడు, నువ్వు నమ్ముకున్న దేవుడు చేతగాని దేవుడు అనుకుంటున్నావా? నిన్ను నిలవబెట్టినటువంటి దేవుడు, ఆయన నిన్ను నిలవబెట్టుటయు పడవేయుటకు మరి దేవుని యొక్క చిత్తములో ఆయన నిన్ను చేయగలడు. కానీ ఇదిగో ఆయన యొక్క ఆధీనములో నిన్ను పడగొట్టాలన్నా ఆయన పడగొట్టగలుగుతాడు, నిన్ను నిలవబెట్టాలన్నా ఆయన నిలబెట్టగలుగుతాడు. ఈ మనుషులు ఏ పాటి వాళ్ళు? వీళ్ళకి డబ్బులు ఇచ్చి తెచ్చుకున్నావు, ఎందుకు? వీళ్ళని తీసుకొని నువ్వు వెళ్ళి యుద్ధము చేసినా నువ్వేం పొందవు? జయం పొందవు, అంతే. జయం పొందవు, అంతే. ఈరోజు నీ బలము చేత, నీ తెలివి చేత, నీ సొంత ఆలోచనల చేత నువ్వెంత పోరాడినా ఆ సమస్య మీద మన జీవితంలో జయము కలగదు. హల్లెలూయా. ఈరోజు నీ సమస్యకి పరిష్కారము దేవుడే. అయితే అమజ్యా అంటున్నాడు, అయ్యో వాళ్ళని నేను పంపించేస్తే 200 మణుగుల వెండిని నేను ఇచ్చాను వాళ్ళకి, వాళ్ళు అది ఇవ్వరు కదా, నాకు మళ్ళీ తిరిగి రిటర్న్ ఇవ్వరు, అప్పుడు నేను నష్టపోతాను కదా అంటున్నప్పుడు ఆ సేవకుడు చెప్తూ ఉన్నాడు, ఏమంటూ ఉన్నాడు చూడండి, యెహోవా నీకు దీనికంటే మరి అధికముగా, ఈరోజు దేవుని కొరకు నువ్వు నష్టముగా ఏది ఎంచుకుంటున్నావో దానికి అధికముగా దేవుడిస్తాడు. హల్లెలూయా. దేవుడు చెప్పాడు, నా నిమిత్తము తల్లినైనను తండ్రినైనను అన్నదమ్ములైనను అక్క చెల్లెండ్రనైనను పోగొట్టుకుంటే వారికి ఈ ఇహమందు ఎంతమందిని ఇస్తున్నారు? 100 రెట్లు అధికంగా వారు పొందుకుంటారంట. దేవుని కోసం ఒకటి నువ్వు పోగొట్టుకుంటే దేవుడు నీకు 1000 ఇస్తాడు. 1000 నీకు ఇస్తాడు దేవుడు. ఆయన అంటున్నాడు, ఒంటరైన వాడు 1000 మంది ఎగుతాడు. ఈరోజు ఒకటి మనము త్యాగము చేసినప్పుడు దేవుని కోసము అంతకంటే ఎక్కువ ఆశీర్వాదాన్ని దేవుడు మనకిచ్చే దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా. మరి దేవుని విషయంలో మనము త్యాగము చేసుకునేవారిగా ఉంటున్నామా? దేవుడి విషయంలో ఆయనకి ఇష్టము లేనివి విడిచిపెట్టేటువంటి వారముగా మనం ఉంటూ ఉన్నామా? ఈ ఉపవాస ప్రార్థనలో మన సహోదరి ఎంతో చక్కని తీర్మానం తీసుకుంది. నేను సండే ఏం చేయను, వ్యాపారము పెట్టును అని తీసుకుంది. మరి దేవుడు ఇప్పుడు ఇక్కడ చెప్తున్నాడు, చక్కగా మాట్లాడుతున్నాడు మనతోటి. అది దేవుని కోసము, ఇది ఆదివారం కనుక ఇక్కడి నుంచి ఎంత లాభం వచ్చినా నేను దాన్ని పక్కన పెడుతున్నాను అన్నప్పుడు దేవుడు దానికంటే కూడా ఏమిస్తానంటున్నాడు? అధికముగా మనల్ని ఆశీర్వదిస్తానంటున్నాడు, అధికముగా దేవుడు దీవిస్తానంటున్నాడు. ఈ వాక్యము మరి ఆన్లైన్లో వింటున్నటువంటి సహోదరి సహోదరుడా, ఈరోజు నీ జీవితంలో దేవుని కొరకు నువ్వు లోకమును కానీ, నీకున్నటువంటి వెండి బంగారములు కానీ, మనుషులను కానీ, దేవునికి అడ్డుగా ఉన్నటువంటి దేనినైనా సరే నువ్వు దాన్ని విడిచిపెట్టినప్పుడు నీకు దేవుడు అధికమైనటువంటి ఆశీర్వాదాన్ని ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా. అయితే వెంటనే ఈ యొక్క మరి అమజ్యా ఏం చేశాడంటండి, మరి దైవజనుడు చెప్పినట్లుగా వారిని యుద్ధానికి మీరు వద్దులేండి, ఏం చేయండి, వెళ్ళిపోండి అని చెప్పాడంట. చదువుదామండి. ఎఫ్రాయిముల నుండి వేరుపరిచి మీ ఇళ్లకు తిరిగిపోండి అని చెప్పెను. అందుకు వారి కోపము యూదా వారి మీద బహుగా రగులుకొనెను. వారు ఉగ్రులై తమ ఇండ్లకు, వీళ్ళ కోపం వచ్చేసిందంట. వీళ్ళ కోపం, మమ్మల్ని యుద్ధానికి పిలిచారే. అవును, ఈరోజు దేవుని కోసం నువ్వు వదిలేస్తే అపవాది చూస్తా ఊరుకోడు,
కొన్నిసార్లు నీకు కొంచెం పరీక్ష పెట్టడానికి ఇంకా కొంచెము శ్రమలు పెడుతుంటాడు. కొన్ని వస్తాయి మన జీవితంలో. వాడెందుకు ఊరుకుంటాడు? నువ్వు దేవుని కోసము ఒకటి వద్దు అనుకున్నావు అనుకోండి, దాని మీదే శోధనలు ఎక్కువ అవుతూ ఉంటాయి. దాని మీదే శోధనలు ఎక్కువ అవుతూ ఉంటాయి. కోతి ఒక ఉపవాసం చేయాలి అనుకుంది. దానికోసం ఏం త్యాగం చేయాలనుకుంది? ఫుడ్ త్యాగం చేయాలనుకుంది. త్యాగం చేయాలనుకున్నది ఎంత ప్రార్థన చేస్తున్నా కూడా దాని మనసు ఇంకా ఎక్కువగా దేని మీదకి వెళ్ళిపోతూ వచ్చింది? ఫుడ్ మీదకే వెళ్ళిపోయింది. ఆ యొక్క అయ్యో నేను నీరసం అయిపోతానేమో, అయ్యో నేను బలహీనమైపోతానేమో అనే మనసు వచ్చేసింది. జస్ట్ ఫ్రూట్స్ తెచ్చి అక్కడ పెట్టుకుందాం అనుకుంది, తెచ్చి పెట్టుకుంది. మళ్ళా మనసు దేవుని మీద త్యాగం చేసుకొని పెట్టుకోవాలనుకుంది ఆ ఫుడ్ని, కానీ మళ్ళీ ఫుడ్ మీదకి వెళ్ళిపోతుంది. అంటే ఇది జస్ట్ ఒక కథ అయినప్పటికీ కూడా నీ వ్యక్తిగత జీవితంలో నువ్వు దేన్ని విడిచిపెట్టేస్తున్నావో దాని మీదే నీ ప్రాణం పీకుతుంటుంది అన్నమాట. ఇక అదే గుంజుతుంటుంది. ఒక ఆయన మానేసి పెద్ద ఆయన ఎందుకు ఇంకా ఇంత పెద్ద వయసు వచ్చింది దేవుళ్ళలో కంటే నాలుక పీకుతుంటుందంట. ఏమవుతుందంట? నాలుక పీకుతుంటుంది. ప్రియ సంగమ, ఈరోజు మనం ఎలాగ ఉన్నామో ఒక్కసారి మనము పరిశీలన చేసుకోవాలి. దేవుని వాక్యము చెప్తూ ఉంది, పెండ్లి అయినవాడు కానట్టు ఉండాలంట. కానివాడు కానట్టుగా దేవుని కొరకు మనము బ్రతకాలి. కొన్ని త్యాగము చేసుకొని ప్రభువు నిమిత్తము మనము దేవుని కొరకు వెళ్ళిపోతూనే ఉండాలి. దేవుణ్ణి ఆరాధించేటువంటి వారముగా మనం ఉండాలి. ఈ యొక్క ఏం పేరు ఆమె పేరు? శామ్యుల్ గారు. చిన్న వయసు, యవనస్తురాలు. నాకు తెలిసి యవనస్తురాలు, అంత పెద్ద వయసు తనకి లేదు. నాకు తెలిసి నాకంటే కూడా చిన్నదనే అనుకుంటున్నా నా సిస్టర్ గారు, ఆ దైవజనరాలు. మరి నిజంగా తన జీవితంలో చిన్న వయసులో పెళ్లి చేస్తే తన భర్త తను ఇద్దరు చాలా మంచిగా ఆరాధన చేసేటువంటి వారు, భార్యాభర్తలు ఇద్దరు కూడా ఎంతోమంది బిడ్డలకి వర్షిప్ను నేర్పిస్తూ, వర్షిప్ను నడిపిస్తూ, వాళ్ళని పురుకొల్పుతూ చేస్తూ ఉన్నారు. అలానే వర్షిప్ క్లాసెస్ అని ఒక 10 days ఏమో పెట్టారంట. వర్షిప్, ఓన్లీ వర్షిప్పే. సరే, ఆ స్కూల్ జరుగుతూ ఉంది. ఆ నైట్ పొద్దుపోయి ఇంటికి వచ్చేసారు. ఆ క్లాసులు అంతా అయిపోయిన తర్వాత తన భర్త ఇంటికి వచ్చినాక కూర్చున్నాడు. చాలా టైట్గా ఉండేసరికి ఏంటి అంటేను, నువ్వు వెళ్ళమ్మా నేను వస్తాను అన్నాడంట. తిని కూడా అలసిపోవటం వల్ల, ఈ శామ్యుల్ అలసిపోవటం వల్ల పైకి వెళ్ళిపోయింది, పడుకుంది. తర్వాత ఆయనకి ఏదో కొంచెం అనీజీగా ఉండేసరికి తనకు వచ్చిన కాల్ ఏంటి అంటే, తన భర్త ఏమైపోయాడో తెలుసా? చనిపోయాడు అని వచ్చేసింది ఫోన్. ఏంటి అంటే, ఏదో పెయిన్గా అనిపిస్తుంటే స్కూల్ పిల్లలు, అక్కడ వర్షిప్ క్లాస్ పిల్లలే వచ్చేసి అతన్ని తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేస్తే సడన్గా స్ట్రోక్ వచ్చింది. ఏమైపోయాడో తెలుసా? తను చనిపోయాడు. అతను కూడా, ఆ సేవకుడు కూడా యవనస్తులే. అయితే చనిపోతే నిజమండి, ఆమె తన భర్తని ఇంకా ఆ క్లాసులు 3 దినాలు ఎన్ని దినాలు ఉన్నాయంట. ఆ బిడ్డలతో చెప్పింది, వెళ్ళిపోతారా అంటే, లేదు మేము ఉంటాము, మీతోనే ఉంటామని చెప్పినప్పుడు ఆ సహోదరి ఎంత ధైర్యంగా అంటే, నిజంగా ఆ మనసు అందరికీ ఉండదండి. ఆ మనసు అందరికీ ఉండదు. భర్త చనిపోయి అక్కడ ఉంటే 3 రోజులు ఆరాధన నడిపించిందంట. హల్లెలూయా. మనమైతే ఏం చేస్తాం? గుండెలు పగులు తడబడి ఏడుస్తూ ఉంటారు. అయ్యో, దేవుడు పని నేను చేస్తుంటే దేవుడేంది నాకు ఇంత కీడు చేశాడు, దేవుడేంది నాకు ఇంత అన్యాయం చేశాడు, దేవుడెందుకు నన్ను ఎట్లా పట్టించుకోలేదు అని భయంకరంగా దేవుణ్ణి దూషించే వాళ్ళు ఉన్నారు. ఆమె అయితే నిజంగా ఒక స్త్రీకి, నాకు తెలిసి నేను చెప్పాలి అంటే, ఒక స్త్రీకి ప్రపంచంలో సర్వము పురుషుడే. పురుషుని తర్వాతే స్త్రీ ఎవరినైనా కానీ ఇష్టపడేది, కానీ ప్రేమించేది. నాకు తెలిసి బంగారము, లోకం అంతా కూడా ఏదైనా సరే, ఈవెన్ ఒక స్త్రీకి పెళ్ళైన తర్వాత ఆ భర్తని ప్రేమించినట్లుగా తల్లిదండ్రులు కూడా ప్రేమించదు ఇంకా తర్వాత, నాకు తెలిసి. అలాంటిది ఆమె జీవితంలో సర్వం పోయినట్లే, యోబులాగా మొత్తం కోల్పోయినట్లే. ఆస్తి ఉన్నా ఏం చేసుకుంటుందండి ఇంకా స్త్రీ? పిల్లలు కూడా లేరనుకుంటా, పిల్లలు కూడా ఏం కనిపించలేదు నాకు. ఎక్కడ యూట్యూబ్లో సెర్చ్ చేసినా కూడా నాకు పిల్లలు అయితే ఎక్కడ, పిల్లల ప్రస్తావన అయితే ఎక్కడ రాలేదు. మరి నాకైతే తెలీదు. కోల్పోయింది, మొత్తాన్ని కోల్పోయింది. అయినా 3 రోజులు ఏ మాత్రము చలించక దేవుణ్ణి ఏం చేసిందో తెలుసా? ఆరాధనలో నడిపించిందండి. ప్రజల్ని వర్షిప్ చేస్తూ ఎంతగా ఆనందిస్తూ గంతులేస్తూ దేవుణ్ణి ఆరాధన చేసిందో. హల్లెలూయా. అదండి మనము దేవుని కొరకు త్యాగము చేసుకోవటం అంటే. ఈరోజు నువ్వు త్యాగం చేసుకున్నప్పుడు, నేను మరలా చెప్తున్నాను, వాడు ఊరుకోడు, నిన్ను కదిలిస్తూ ఉంటాడు, దాన్నే గిల్లుతూ ఉంటాడు. చూసావా, వదిలిపెట్టావుగా, చూసావా, ఇంకేడుంది నీకు, పెట్టుకున్నప్పుడు ఎంత బాగుందో చూసావా అని గిల్లుతూ ఉంటాడు. అప్పుడు మనకేమొస్తుందంటే,
అంటే ఒకలాంటి మనసు వచ్చేస్తూ ఉంటుంది, అవిశ్వాసం వచ్చేస్తూ ఉంటుంది. ఈరోజు నువ్వు విడిచిపెట్టిన దాన్ని మళ్ళీ కదిలిస్తూ ఉంటాడు. నువ్వు విడిచిపెట్టింది ఫోన్లో వస్తానే ఉంటుంది. అది వద్దు అని నువ్వు వదిలిపెట్టుకున్నావు కదా, అదే కరెక్ట్గా వస్తూ ఉంటుంది, కరెక్ట్గా వస్తుంటుంది. చూడు చూడు చూడు. అప్పుడు నువ్వు చూడాలి అనుకొని ఫోన్ చూస్తున్నప్పుడు రావు కొన్ని. నీకు కావలసింది చూడాలి అని నువ్వు తిప్పుతున్నప్పుడు రావు. నువ్వు వద్దు అనుకుంటావు చూడు, అప్పుడు నువ్వు అసలు వెతకకుండానే నీ ముందు ఉంటుందా నువ్వు చూడాలనుకున్న దృశ్యాలు. అర్థమవుతుందా? ప్రియమైన దేవుని బిడ్డలారా, సాతాను అంత భయంకరంగా నిన్ను ఇచ్చేస్తూ ఉంటాడు. ఈరోజు ఏం పర్వాలా, నువ్వు దేవుని కోసం పోగొట్టుకొని దేవునికి స్తోత్రం అని చెప్పు. అమజ్యా కూడా ఈ యొక్క 200 మణుగుల వెండిని పోగొట్టుకున్నాడు. అయితే దేవుడు అంతకంటే అధికముగా ఇస్తాడని సేవకుడు మాటకి లోబడి సరే నాయన అని చెప్పి మీరు వెళ్ళిపోండి అన్నాడు. వెళ్ళిపోండి అనగా వాళ్ళకేమొచ్చేసింది? కోపం. నేను ఇదే చెప్తూ ఉన్నాను, అపవాదికి ఏమొచ్చేది? నువ్వు విడిచిపెట్టినప్పుడు కోపం వస్తుంది. అయినా నువ్వు భయపడద్దు, ధైర్యంగా ఉండు. దేవుడు నీ పక్షాన ఉన్నాడు, దేవుడు మన పక్షాన ఉన్నాడు. నువ్వు మౌనంగా ఉండు. వాళ్ళు కోపముతోటంట వెళ్ళిపోతూ ఊరక వెళ్ళిపోలా. కొంతమంది యూదులనంట చంపేసి వెళ్ళిపోయారంట. చదవండి, కొందరిని చంపేసి వెళ్ళిపోయారు. 13వ వచనం చూడండి. అయితే తనతో కూడా యుద్ధమునకు రావద్దని అమజ్యా తిరిగి పంపివేసిన సైనికులు షోమ్రోను మొదలుకొని బెత్హోరును వరకు ఉన్న యూదా పట్టణముల మీద పడి వారిలో 3000 మందిని హతము చేసి విస్తారమైన కొల్ల సొమ్ము పట్టుకొని పోయి. వాడు మామూలుడు కాదు, వాడికి మంట. యోబుని నాశనం చేసేదాకా ఊరుకున్నాడా? యోబు పిల్లల్ని తీసేసేదాకా ఊరుకోలేడు. ఒక్కరోజే 10 మంది పిల్లల్ని పోగొట్టుకోవటం అంటే ఎంత భయంకరమైన పరిస్థితి అండి అది. ఎంత భయంకరమైనటువంటి జీవితం ఒక్కసారి ఆలోచించండి. వాడికి మంట. నిన్ను దగ్గర నుంచి ఏది తీసేసినా పరిశుద్ధతను తీసేయలేడు. హల్లెలూయా. దానియేలులో ప్రార్థనా జీవితాన్ని తీసేయలేదు, దానియేలులో పరిశుద్ధ జీవితాన్ని వాడు తాకలేకపోయాడు. హల్లెలూయా. అందుకే దేవుడు ఏం చేశాడు? దానియేలుని హెచ్చించాడు. యోసేపులో కూడా ఆ పరిశుద్ధమైన జీవితాన్ని తీసివేయలేకపోయాడు వాడు ఎన్ని ప్రయత్నాలు చేసినా. అందుకే వారందరూ ఉన్నత స్థితిలోకి వెళ్ళిపోయారు. ఈరోజు వాడు నీ దగ్గర నుంచి నీ విశ్వాసాన్ని తీసివేయలేడు. మన విశ్వాసాన్ని ఏం చేయలేడు, వాడు తీసివేయలేడు. అయితే ఈ యొక్క అమజ్యా వారి మీద యుద్ధానికి వెళ్ళినప్పుడంట దేవుడు వారి మీద ఏం కలుగ చేశాడో తెలుసా? జయాన్ని ఇచ్చేశాడు. హల్లెలూయా. ఎదోమీయులను జయించేసి చక్కగా జయాన్ని ఇచ్చేశాడంట. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు జయమిస్తే నువ్వేం చేస్తావు? దేవుడు నీకు జయమిస్తే ఏం చేస్తావు? చాలామంది వెంటనే వచ్చేసి యేసయ్య మాకు జయమిచ్చాడు, యేసయ్య మాకు కార్యం చేశాడు అని సంఘంలో కొన్నిసార్లు ఏం చెప్తూ ఉంటారంటే సాక్ష్యం చెప్తూ ఉంటారు. ఇంకా కొంచెం ఎక్కువ ప్రేమ అయితే పలహారం పంచుతారు. ఇంకా కొంచెం ఎక్కువైపోతే భోజనం పెట్టిస్తుంటారు చర్చిలో. ఇంకా ఎక్కువైతే సంఘంలో కొన్ని వస్తువులు కూడా స్పాన్సర్ చేస్తూ ఉంటారు. సంఘంలో ఇది మాకు ఈ కార్యము చేశాడు అని చెప్తూ ఉంటారు. అంతవరకు బాగానే ఉంటుంది. అయితే మరి నువ్వు బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఆ కార్యమును బట్టి కృతజ్ఞత చెల్లించుకుంటూ నమ్మకంగా జీవిస్తూ ఉన్నావా? మరలా కృతజ్ఞతహీనులమైపోతున్నామా? పరిశీలన చేసుకోవాలి. ఈ అమజ్యాకి దేవుడు యుద్ధములో జయమిస్తే, యుద్ధములో జయము పొందిన తర్వాత ఎదోమీయులను ఓడించంట వస్తా ఎదోమీయుల యొక్క విగ్రహాలను తీసుకొని వచ్చాడంట. ఏం తీసుకొచ్చాడండి? విగ్రహాలను తీసుకొని వచ్చాడు. చూడండి, దినవృత్తాంతాలు 2వ గ్రంథం 25వ అధ్యాయం 14వ వచనం చదవండి. అమజ్యా ఎదోమీయులను ఓడించి తిరిగి వచ్చిన తర్వాత అతడు సేయూరు వారి దేవతలను తీసుకొని వచ్చి తనకు దేవతలుగా నిలిపి వాటికి నమస్కరించి, ఎంత దారుణమండి! అప్పటి వరకు ఎంత యథార్థంగా దేవుని ఆజ్ఞలను పాటించాడు, ఎంత చక్కగా పాటించాడు, సేవకుని మాటకి లోబడ్డాడు, డబ్బు వద్దని వదిలిపెట్టేశాడు. అందుకే అంటున్నాడు దేవుడు, మొదటివారు కడపటివారు మొదటివారు అయిపోతారంట. చివరి వరకు మనం విశ్వాసాన్ని కాపాడుకోవాలి. చివరి వరకు దేవుని కొరకు త్యాగపూరితమైన జీవితాన్ని ఉండాలి. చూడండి, వెళ్ళి ఆ విగ్రహాలను తెచ్చుకొని దాన్ని పూజ చేయడం ప్రారంభించేశాడంట. రోజు విడిచిపెట్టేశావు, మంచి సాక్ష్యం సంపాదించావు. దేవునికి దగ్గర మనం చాలా సభల్లో మీటింగ్స్ పెడుతున్నప్పుడు అన్ని చోట్ల ఇదిగో మేము పలానా కుటుంబంలో నుంచి వచ్చాం, పలానా విగ్రహాల నుంచి వచ్చాం, పలానా స్థితి నుంచి వచ్చాం, దేవుడు మమ్మల్ని ఎన్నుకున్నాడు, మేము పాపాన్ని విడిచిపెట్టాం అంటున్నాం. మరి మళ్ళా చిన్న ఎందుకు వెళ్ళిపోతున్నావు? మళ్ళీ వాటిని ఎందుకు నిన్ను ఆకర్షిస్తూ ఉన్నాయి? ఎందుకు నువ్వు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నావు? నేను ఊరికి ఉదాహరణకి వీటి పేరు చెప్పా. ఇంకెన్ని వదిలిపెట్టి ఇంకెన్ని నువ్వు తెచ్చుకున్నావో నాకు తెలియదు, ఇంకెన్ని తింటున్నావో నాకు తెలీదు. ఈరోజు పరిశీలన చేసుకోండి. ప్రియ సంగమా,
దేవుడు నీకు రెండంతల ఆశీర్వాదాన్ని ఇస్తున్నాడు. ఆయన అధికముగా ఆశీర్వదించే దేవుడు. ఆయన అంటున్నాడు, యుద్ధము బలముగా చేసిన దేవుడు నీ శత్రువు ఎదుట నిన్ను కూల్చును, నిలువబెట్టుటయు పడవేయుటయు దేవుని వశమే కదా. ఆయన నిన్ను నిలవబెట్టే దేవుడు. నువ్వు మరలా వాటి వైపు చూసినప్పుడు నీకు జయం అనేది రాదు అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. నా మట్టుకు నేను ఇక్కడ నిలబడి మీ సేవకురాలుగా చెప్తున్నాను. అనేక సార్లు ప్రార్థనలో నేను తగ్గిపోతూ ఉన్నప్పుడు, సంఘంలో కూడా నేను కొన్ని బలహీనతను చూస్తూ ఉంటాను. నా ప్రార్థన తగ్గుతూ ఉన్నప్పుడు కొన్నిసార్లు కొన్ని లోపాలను నేను నా బిడ్డల్లో చూడగలుగుతూ, ఆత్మీయ నా బిడ్డల్లో చూడగలుగుతూ ఉంటాను. నాకు అప్పటికప్పుడు తెలిసిపోతూ ఉంటుంది, అయ్యో నా బుద్ధిమాలిన పనే కదా, నా ప్రార్థనహీనతే కదా, నేను దేవుని దగ్గర ఇంకా గట్టిగా పోరాడలేకపోవటం బట్టే కదా ఇంత సోమరినైపోయానేంటి, అయ్యో నన్ను బట్టే, నిజమేనండి నన్ను బట్టే. అప్పుడు మళ్ళా తిరిగి నేను రెక్టిఫై అవుతా, మళ్ళా తిరిగి దేవుని దగ్గర ప్రార్థనలో నేను ఫిల్ఫిల్ చేసుకుంటూ ఉంటా. అప్పుడు దేవుడు నాకు ఒక నెమ్మదినిచ్చేస్తాడు. దేవుడు ఒక నెమ్మదినిచ్చేస్తాడు. ఇది నీ వల్ల కాదు, ఇది నిన్ను బట్టి కాదులే, నువ్వు ప్రశాంతంగా ఉండు, ఇది నిన్ను బట్టి కాదు, దేవుడు నన్ను బలపరుస్తూ ఉంటాడు. లేకుంటే నేను కార్యం చేస్తాను, నువ్వు మౌనంగా ఉండు, ప్రభు చెప్తూ ఉంటాడు. ఈరోజు నీ జీవితంలో కూడా నువ్వు సరి చేసుకుంటూ ప్రార్థన చేసుకో. ఏమండి, ఆ సేవకుడు మరొక సేవకుడు మళ్ళీ పంపించాడంట. దేవుడు మళ్ళీ పంపించి ఆ యొక్క రాజుని హెచ్చరిస్తున్నాడంట. ఆ విగ్రహాలు చేస్తూ పూజలు చేస్తూ ఉంటుంటే మళ్ళీ హెచ్చరించాడంట. 15-16 చదువుదాం చూడండి. దినవృత్తాంతాల 2వ గ్రంథం 25వ అధ్యాయము 15-16 వచనాలు. అందుకొరకు యెహోవా కోపము అమజ్యా మీద రగులుకొనెను, ఆయన అతని యొద్దకు ప్రవక్తను ఒకరిని పంపగా, అతడు నీ చేతిలో నుండి తమ జనులను విడిపింప శక్తి లేని దేవతల యొద్ద నీవెందుకు విచారణ చేయదు అని. వాటికి ఏమి లేదంట, శక్తి లేదు. కీర్తనకాడు కూడా చెప్తాడు కదా, కొన్ని చోట్ల మనము దేవుని యొక్క సేవకులు కూడా బోధిస్తూ ఉంటుంటారు. అవి వట్టివి. ఏంటి అంట, అవి వట్టివి. నోరుండి మాటలాడలేవు, చెవులుండి వినలేవు, కాళ్ళుండి కదలలేవు, గొంతుకతో తినలేవు, అవి ఏమీ చేయలేవు. వాటిని చేయువారు, వాటి యందు విశ్వాసం ఉంచువారు, నమ్మిక ఉంచువారు కూడా వాటి వంచువారని దేవుని యొక్క వాక్యం మనకి సెలవేస్తూ ఉన్నది. అవి నీకు జయమిచ్చింది ఎవరు యుద్ధములో? యెహోవా. ఇప్పుడు వాటిని నమ్ముకున్నట్టును బట్టే కదా ఎదోమీయులు ఏమైపోయారు, వాళ్ళు ఓడిపోయారు. ఓడిపోయిన వాటిని తీసుకొచ్చి నువ్వు పెట్టుకుంటున్నావేంటి? అవి ఎలా మళ్ళా నీకు జయాన్ని ఇస్తాయి, నీకు ఎలా ఇస్తాయి అని హెచ్చరిస్తే ఈ రాజు ఏమన్నాడో తెలుసా? చదవండి 16 వచనం. అతడు అమజ్యాతో మాట్లాడుచుండగా రాజు అతన్ని చూచి, నువ్వు రాజు యొక్క ఆలోచనకర్తల్లో ఒకడవైతివా? ఊరుకో, నేను నిన్ను చంపేటట్టు చేస్తున్నా అని చెప్పగా ప్రవక్త, నీవు ఇలాగున చేసి నా ఆలోచనను అంగీకరింకపోవుట చూచి దేవుడు నిన్ను నశింపచేయను ఉద్దేశించి ఉన్నాడని నాకు తెలియనని చెప్పి ఊరుకున్నాడంట. అతను వచ్చి సేవకుడు వచ్చి చెప్తుండే, ఏంది, ఏమనుకుని మాట్లాడుతున్నావు నాతోటి? నేను ఎవరిని? రాజుని. నా ఆలోచనలు చెప్పేటువంటి వాళ్ళలో నువ్వు ఉన్నావా? ఎందుకు ఓరక పెద్ద సలహాలు ఇస్తున్నావేంది నేను వింటున్నానని? అనవసరంగా చంపే పరిస్థితి, కొట్టే పరిస్థితి కూడా అంటలా, చంపే పరిస్థితి తెచ్చుకోవాక నోర్ముయి అంటున్నాడు. గట్టిగా చెప్పాలంటే నోర్ముయి, షడప్, అంతే. ఈరోజు కొంతమంది దేవుని బిడ్డలు మాట్లాడుతూ ఉండంటే ఇలానే చెప్తూ ఉంటారు కదా. తల్లి చెప్తున్నా, ఎవరైనా చెప్తున్నా, ఏంది నువ్వు నాకు చెబుతున్నా, నాకు తెలీదా, నా జాత కాదా, మేమేమన్నా అంత ఇదిగా ఉన్నామా, మాకు అన్నీ తెలుసు అంటూ ఉంటుంటారు. ప్రియ సంగమా, ఈరోజు ఎవరైనా సరే నీకు మంచి చెప్తున్నప్పుడు, నువ్వు చేస్తున్నది తప్పు అని చెప్తున్నప్పుడు వెంటనే లోబట్టం నేర్చుకోండి. తిరుగుబాటు చేయొద్దు. అతను అలాగా హెచ్చరించేసేసరికి ఆ సేవకుడు చెప్పాడంట, నీకు ఇంకేమైంది? ఏం స్టార్ట్ అయింది? నీకు నాశనం స్టార్ట్ అయింది, అందుకే నువ్వు ఇలా ప్రవర్తిస్తున్నావు. నాశనానికి ముందు ఏం నడిచిద్ది? అది స్టార్ట్ అయింది ఇతనిలో. ఎలా అంటారా, ఆఖరికి విగ్రహారాధికుడైన రాజు కూడా కనిపెట్టేశాడు, ఇతనికి గర్వం వచ్చేసిందని. ఆ సేవకుడి దగ్గర అంత గర్వంగా మాట్లాడటమే కాదు, తర్వాత అంటే ఇతను ఏం చేశాడంటే చాలా పొగరు పట్టినోడుగా, ఎదోమీయుల మీద గెలిచేశాను కదా, ఇజ్రాయెల్ రాజు మీద కూడా పోయి యుద్ధం చేస్తా, నాకేంటి, ఈ బొమ్మలు ఉన్నాయి, నేను వెళ్ళిపోతా
అని చెప్పేసని ఇశ్రాయేలు రాజు మీద యుద్ధానికి వెళ్ళిపోయాడంట. చూడండి 25 అధ్యాయం 19, 20 వచనంలో ఎంత గర్వంగా మాట్లాడుతున్నాడో. నేను ఎదోమీయులను ఓడించితిని కదా అని నీవు అనుకొనుచున్నావు. ఎవరు అక్కడికి వెళ్ళి ఆ పైన మనం చదువుకుంటే అతను వాళ్ళ మీదకి అట్లా పంపించటాన్ని మనం చూస్తూ ఉన్నామండి. అంటే ఇక్కడే వస్తుంది మీకు, నేను ఒకసారి చెప్పాను చెట్ల ఉపమానం కదండి, చెట్ల ఉపమానం నేను మీకు చెప్తూ వచ్చాను కదా. అది ఇక్కడ మనం చాలా క్లియర్గా చూస్తూ ఉన్నాం. ఆ ఉపమానం ఇక్కడే మనం చూస్తూ ఉంటాం. అట్లా ఉంది నీ పరిస్థితి అని అతనికి ఒక సామెత వేసి ఆ రాజు మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరు? ఇశ్రాయేలీయుల రాజు మాట్లాడుతున్నాడు. ఏమని? నేను ఎదోమీయులను ఓడించితిని కదా అని నీవు అనుకొనుచున్నావు. నీ హృదయము నీవు గర్వించి ప్రగల్భములాడునట్లు చేయుచున్నది. ఇంటి యొద్ద నిలిచియుండు, నీవు నా జోలికి వచ్చి కీడు తెచ్చుకుంటావు ఎందుకు? నీవును నీతో కూడా యోధావారును అపజయమందుట ఎందుకు? జనులు ఎదోమీయుల దేవతల యొద్ద విచారణ చేయించు వచ్చిరి కనుక వారి శత్రువుల చేతికి వారు అప్పగింపబడినట్లు దేవుడు వారిని ప్రేరేపణ చేశారు. చూడండి, ఈ రాజు చెప్తూనే ఉన్నాడు. ఎవరు? ఈ ఇశ్రాయేలు రాజు చెప్తూనే ఉన్నాడు. ఏంది గర్విస్తున్నావేంది? బాగా నీ హృదయం గర్వపు మాటలు మాట్లాడుతున్నావేంది? వాళ్ళ మీదకి వచ్చినట్లు నా మీదకి వద్దాం అనుకుంటున్నావా? జాగ్రత్త. అనవసరంగా ఎందుకు నా దగ్గరికి వచ్చి నువ్వు కీడు తెచ్చుకుంటావు? అక్కడే ఉండు, ఇంటికాడే ఉండు, రాబాక నా దాకా అని చెప్పేశాడంట. చెప్పాడు. ఈరోజు నీ జీవితంలో కూడా నీ నాశనానికి ముందు గర్వం నడుస్తుందేమో. గర్వపు మాటలు, లెక్కలేని తనము, పొగరబోతుకు తనంగా మాట్లాడటం, అసలు ఎవరిని లెక్క చేయరు. అసలు వాళ్ళే కరెక్టు, ప్రపంచంలోకి వాళ్ళు తప్ప ఎవరు కరెక్ట్ కాదన్నట్టు మాట్లాడుతూ ఉంటారు. అసలు మా అమ్మాయే కరెక్ట్, మా అబ్బాయే కరెక్ట్, మేమే కరెక్ట్, మా కుటుంబమే కరెక్ట్ అని వీళ్ళొక ముద్ర, వీళ్ళే ఆ ఫ్యామిలీకి ఒక ముద్ర వేసేసుకుంటూ ఉంటారు. దేవుడు చెప్పాలండి మనం కరెక్టో కాదో. ఎవరు చెప్పాలి? ప్రభువు చెప్పాలి. ఆ సాక్ష్యమును మనము 10 మంది ద్వారా సంపాదించుకోవాలి. డబ్బును బట్టి ఏదో ఒక సాక్ష్యము, లేకపోతే ఇంక దేని బట్టో, పలుకుబడిని బట్టి, పేరును బట్టి కాదు. ప్రభువును బట్టి ఏ సాక్ష్యం మనం సంపాదించుకుంటామో అది ముఖ్యం మన జీవితంలో. బహు గర్వించేశాడంటే, ఎంత గర్వం వస్తే సేవకుని కూడా చంపేస్తానంటాడు, సేవకుని కూడా చంపేస్తానంటూ ఉన్నాడు. సరే, ఏమైపోయింది? అతను యెహోవాను వెంబడించడం ఏం చేసేసాడు? మానేశాడు కదండి. అతను ఎంత చెప్పినా కూడా అతను వినలేదంట. వినకపోయేసరికి చివరికి 27, 28 వచనాలు చదువుదాం. అమజ్యా యెహోవాను అనుసరించటం మానవేసిన తర్వాత, అంటే ఆ పైన మీరు చదువుకుంటే ఇశ్రాయేలు రాజు అమజ్యాను ఓడించేస్తాడు. అతని దేశంలో, యోధా దేశంలో ఉన్న కొంత సొమ్మంతటిని కూడా మొత్తాన్ని దోచుకొని వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగిందంటే, అమజ్యా యెహోవాను అనుసరించటం మానివేసిన తర్వాత జనులు యెరూషలేములో అతని మీద కుట్ర చేయగా అతడు లాకీషునకు పారిపోయాను. అయితే వారు అతని వెనుక లాకీషునకు మనుష్యులను పంపి అతన్ని అక్కడ చంపి గుర్రముల మీద అతని శవమును ఎక్కించి తీసుకుని వచ్చి యూదా పట్టణమందు అతని తల్లిదండ్రుల యొద్ద అతన్ని పాతిపెట్టారండి. ఎవరు చంపేశారు? కుట్ర చేసేసి మరలా ప్రజలు అతన్ని ఏం చేశారంట? చంపేశారు. పాపమునకు జీతం అంతే, మరణం తప్పదు నీ జీవితంలో. పాపమును విడిచిపెట్టు. దేవుడు పలుమార్లు మనకు అవకాశం ఇస్తున్నప్పుడు విడిచిపెడదాం, ప్రభు దగ్గర పరిగెత్తుదాం. అవును, నేను విడిచిపెట్టేశాను. ప్రభువు కోసము నేను కష్టాలు పడటానికైనా, నిందలు పడటానికైనా నేను ఇష్టపడుతున్నాను. నా ప్రభువు కోసం నేను బ్రతకటానికి నేను ఇష్టపడుతున్నాను అని నువ్వు అనుకుంటే ఆయన అంటూ ఉన్నాడు, నువ్వు పోగొట్టుకున్న దానికి అధికముగా దేవుడిస్తున్నాడు. హల్లెలూయా. దీనికంటే అధికముగా దేవుడిస్తున్నాడు. నువ్వు విడిచిపెట్టిన వాటికంటే ఇంకా శ్రేష్టమైన అధికముగా, మొదటి ద్రాక్షారసము కంటే రెండవసారి చేయబడిన ద్రాక్షారసము శ్రేష్టమైన ద్రాక్షారసముగా మనం చూస్తూ ఉన్నాం. నువ్వు పోగొట్టుకున్న దానికంటే అమూల్యమైనవి, శ్రేష్టమైనవి దేవుడు నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఏది పోగొట్టుకుంటున్నావో నీ జీవితంలో, ఏది ఇష్టపడినవి నీ జీవితంలో దేవుని కొరకు నువ్వు వదిలేసుకున్నావు. కొంతమంది వదిలేసి వస్తుంటారు. మేము అన్యులుగా, విగ్రహారాధికులుగా ఉన్నప్పుడు మా పెద్దవాళ్ళు వాళ్ళు వెళ్ళేవాళ్ళు ఎక్కడికి, ఈ యొక్క కాశీ అని అలా వెళ్తూ ఉండేవాళ్ళు. వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అంటే కాశీకి వెళ్తే మాత్రం వాళ్ళకి ఇష్టమైనది ఏదో కాశీ గంగలో ఏం చేసి రావాలంటే వదిలేసి రావాలి. మా అత్తగారు ఏం వదిలేసి వచ్చారంటే, మా మేనత్త, ఆవిడకి చాలా ఇష్టం నాకులాగా ఏంటిదంటే బంగాళదుంప కూర. బంగాళదుంప అంటే చాలా ఇష్టం.
ఒకరోజు మా ఇంటికి వచ్చినప్పుడు బంగాళదుంప పెడుతుంటే తినకూడదే నేను అంటుంది. ఏమైంది అత్త, కాళ్ళు నొప్పులా అంటే, కాదే దాన్ని వదిలేసి వచ్చాను అనింది. ఈరోజు నువ్వు వదిలేయాల్సింది దాన్ని కాదు, కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే ఆయనకి ఇష్టం లేని పాప జీవితాన్ని విడిచిపెట్టు, ఆయనకి ఇష్టం లేని లోకాన్ని విడిచిపెట్టు. ఏ డబ్బు కోసము నువ్వు పరిగెత్తుతున్నావో నాకు ఒక స్త్రీ అంటున్నది. అతన్ని నేను విడిచిపెడితే నేను బ్రతికేది ఎట్లా, నా పోషణ ఎట్లా, నా పిల్లలు ఎట్లా? ఏమండి, ఇప్పుడు అను శామ్యూల్ గారికి ఎవరున్నారు? ప్రభువు లేడా? ఎవరు పోషిస్తారు? ప్రభువు లేడా? మనకెవరుంటారు? దేవుడున్నాడు. సమరయ స్త్రీ ఎన్ని కుండలు, ఎంతమంది భర్తలు అనింది? ఎంతమంది? 5 పెనిమిట్లు ఉన్నారు. 5 కుండలు ఆల్రెడీ ఏం చేసేసిందంట? పగలగొట్టేసింది. 5 జీవితాలు అయిపోయినాయి. అంతకుముందు ఎంతమందితోటి 5 జీవితాలు నాశనం అయిపోయినాయి. ఇప్పుడు రెడీగా ఉంది ఇంకొకటి, అది కూడా ఆమె సొంతం కాదు. విడిచిపెట్టే అంటే ఏం చేసింది? ఆ కుండనే అవసరం లేదు, నాకు ఇది నాకు అవసరం లేదు. ప్రియ సంగమా, ఈరోజు దేవుని కొరకు నువ్వు ఏదైనా విడిచిపెట్టేసాయి, నీకు అంతకంటే గొప్ప ఆశీర్వాదం దేవుడిస్తాడు. నీకు ఊత పదాలైన బూతుల్ని విడిచిపెట్టేసాయి, సరస్వతుల్ని విడిచిపెట్టేసాయి, ఆచారాలను విడిచిపెట్టేసాయి, విగ్రహాలను విడిచిపెట్టేసాయి. దేవుడు నీ జీవితంలో జయమియ్యకపోతే నా దగ్గరికి వచ్చి అడుగు. ఈరోజు అడుగు. ప్రియ సంగమ, ఈరోజు నువ్వు ఆయన కోసం విడిచిపెట్టి చూడు. పేతురు అడుగుతూ ఉన్నాడు, మీ కొరకు నేను సమస్తము విడిచిపెట్టి నేను వెంబడిస్తున్నా, మాకేంటి అడుగుతూ ఉన్నాడు. ఏమండి, వాళ్ళు ఎక్కడున్నారు? ప్రభువుతో పాటు ప్రభువుకి కుడివైపులా ఎడమవైపులా కూర్చొని ఉన్నారండి. ఎంత గొప్ప స్థానాన్ని వాళ్ళకి ఇచ్చారు వెంబడించినందుకు. వాళ్ళకి ఇచ్చిన దేవుడు మనకివ్వడా? విడిచిపెడితే మనకివ్వడా? ఇహలోకంలో 100 రెట్లు పొందుకుంటామంట. 100 రెట్లు. ఈరోజు నా తల్లి, నా తండ్రి, తమ్ముళ్ళు దూరంగా ఉండొచ్చు, నేను ఇక్కడ ఒక్కదాన్నే ఉండొచ్చు, కానీ ఒంటరిగా నేను ఎవరి కోసం ఉంటున్నాను? నా ప్రభువు కోసం. నాకు ఎంతమందిని ఇచ్చాడు దేవుడు? 100 మంది సహోదరులు ఉన్నారు, తల్లులున్నారు, చెల్లెళ్ళున్నారు, అక్కలున్నారు, ఎంతోమందిని దేవుడు అధికంగా ఇచ్చాడు. ఈరోజు మనం పోగొట్టుకున్నది ఏదైనా కూడా దేవుడు 1000 రెట్లు నువ్వు పొందుకోబోతున్నావు. ఆమేన్, హల్లెలూయా. అయితే ఏది అడ్డుగా ఉన్నదో దాన్ని తీసేసే. ఏది అడ్డుగా ఉందో నీ జయ జీవితానికి, నీ ఆశీర్వాదానికి, మరలా పదే దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏది ఉందో దాన్ని విడిచిపెడదాం, దాన్ని పెంటతో సమానంగా చూద్దాము. పౌలు చెప్పినట్లుగా అప్పుడు ప్రభు మన హృదయములోనికి వస్తున్నాడు, మన జీవితాల్ని, మన హృదయాల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆయన అంతకంటే అధికమైన ఆశీర్వాదం మనకి ఇస్తున్నాడంట. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో అట్టి అధికమైన ఆశీర్వాదము మనందరి జీవితాల్లో ప్రభు కుమ్మరించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రియ సంగమా, ఈ వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, నీ జీవితంలో కూడా ఈ యొక్క ఉపవాస ప్రార్థనలో ఏమి ఎక్కడ దాచిపెట్టబడింది, ఏది విడిచిపెట్టకుండా చిన్నదని నువ్వు పెట్టుకుంటూ ఉన్నావేమో అది విడిచిపెట్టే. అధికముగా ఆయన నిన్ను ఆశీర్వదించబోతూ ఉన్నాడు. ఆయన నిన్ను నిలవబెట్టుటకు, పడవేయుటకు అధికారము కలిగిన దేవుడు అధికముగా నిన్ను దీవించబోతున్నాడు. సహోదరి, సహోదరుడా, నువ్వు భయపడద్దు. అయితే ఆయనకు అభ్యంతరమైన దాన్ని నువ్వు తీసివేస్తే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు నిన్ను ఘనపరుస్తాడు. ప్రార్థన చేసుకో, కళ్ళు మూసుకొని నువ్వు ఉన్న స్థలములోనే మోకరించి, ప్రభువా ఈ స్థితి నుంచి నన్ను విడిపించు. ఇదిగో నేను గర్వించినటువంటి స్థితిలో ఉండకూడదు, పక్కకు తొలగిపోయినటువంటి స్థితిలో నేను ఉండకూడదు. తిన్నని మార్గంలో నన్ను నడిపించి నిత్యత్వమునకు వారసురాలుగా నన్ను చేయండి అని ప్రార్థన చేసుకో. ఈ రాత్రి ప్రభువు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు, జయ జీవితం నీకు ఇవ్వబోతున్నాడు. ఆమేన్.